హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వండర్ ఇన్ కుకింగ్ ఛానల్కి మీకు స్వాగతం అండి. ఈరోజు రెసిపీ వచ్చి పల్లీ లడ్డు అండి. మనము స్వీట్ షాప్లో తెచ్చుకుంటాం పల్లీ లడ్డు కదా, పర్ఫెక్ట్గా ఎలా పాకం పెట్టుకుంటే మనము ఈ పల్లీ లడ్డు అన్నది ఈజీగా చేతులు కాలకుండా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు వీడియోలో చూపించాను. మరి ఆ వీడియోలో చూసే ముందు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మీకు పర్ఫెక్ట్గా అర్థమవుతుంది. మరి వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. ముందుగా నేను ఈ కప్పుతోనే మీ దగ్గర ఏదైనా గ్లాస్ కానీ కప్పు దేనితోనే మెజర్ చేసి తీసుకోండి. పల్లీల్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకోండి. ఎలాగంటే పల్లీలు మాడిపోవద్దు, పైన ఉన్న తొక్క ఊడొచ్చేయాలి. నాకు ఈ పల్లీలు ఫ్రై అయ్యేసరికి ఒక 10 మినిట్స్ అయితే పట్టింది. గ్యాస్ ఫ్లేమ్ని లోలో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. చూడండి, ఇలా చేతిలో పట్టుకొని నలిపితే మీకు తెలిసిపోతుంది ఫ్రై అయినట్టు. ఇప్పుడు ఇవి చల్లారి పెట్టుకోవడానికి పక్కన ఒక ప్లేట్లో కానీ ఇందులో వేసుకొని చల్లారిన తర్వాత పైన ఉన్న తొక్క అంతా తీసి నీట్గా క్లీన్ చేసుకొని పెట్టుకోండి. ఇప్పుడు పాకం పెట్టుకుందాము. 2 కప్పుల నేను పల్లీలు తీసుకున్నాను కదా, 2 కప్పుల పల్లీలకి 1 కప్పు బెల్లం కరెక్ట్గా సరిపోతుంది. ఇందులో ఒక 2 కానీ 3 స్పూన్లు వాటర్ని వేసుకొని ఈ బెల్లం అంతా కరిగించుకోండి. గ్యాస్ ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి. కంటిన్యూస్లీ కలుపుతూనే ఉండాలి బెల్లం వేసిన తర్వాత. ఎందుకంటే పాకం వచ్చిన తర్వాత మీరు వదిలేశారనుకోండి మాడిపోతుంది. ఈ స్టేజ్కి వచ్చేసరికి చూడండి, బెల్లం కరిగిపోయి నురగలాగా వస్తుంది కదా. ఇలాంటప్పుడు గ్యాస్ ఫ్లేమ్ని సిమ్లో పెట్టేసుకోండి. బెల్లం అన్నది తొందరగా మాడిపోతుంది హై ఫ్లేమ్లో పెట్టుకుంటే. ఫస్ట్ మనము పాకంని చెక్ చేసుకుందాము. మీకు 2-3 టైమ్స్ ఈ వీడియోలో అయితే చూపించాను ఎలాంటి పాకం చేసుకోవాలి అని. ఫస్ట్ కొద్దిగా నురగొచ్చిన తర్వాత వేసి చూపిస్తున్నాను చూడండి. వాటర్లో మన పాకం అన్నది కలిసిపోతుంది. చేతికి పట్టుకోవడానికి కూడా రాలేదు, అయితే అది అవ్వలేదు. సెకండ్ టైం ఇంకొక 5 మినిట్స్ తర్వాత మళ్ళీ పాకాన్ని చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు కొద్దిగా చిక్కబడి మన చేతిలోకి పట్టుకోవడానికి వస్తుంది కదా. ఇప్పుడు కూడా రెడీ అవ్వలేదు, సాఫ్ట్గా చిన్న బాల్ సైజులో వస్తుంది. ఇది కూడా రెడీ అవ్వలేదు కాబట్టి మళ్ళీ ఇంకొక 5 మినిట్స్ మనము పాకాన్ని ఉడికించుకుందాము. ఈ పాకాన్ని వదిలేకుండా కంటిన్యూస్లీ కలుపుతూనే ఉండాలి. ఇప్పుడు ఇంకోసారి చెక్ చేస్తున్నాను, ఇంకొంచెం దగ్గర పడింది కదా. చూడండి, ఈ పాకం అన్నది గిన్నె కొడితే ఇలా సౌండ్ రావాలి. మీకు అప్పుడే తెలిసిపోతుంది కదా మన పాకం అన్నది రెడీ అయింది. ఇంకొకటండి, మీరు చెక్ చేయడానికి చూశారు కదా, దాన్ని ఇరగొట్టి చూడండి. ఇరగొడితే ఇది మంచిగా బ్రేక్ అవ్వాలి, ముక్కల్లాగా ఇరిగిపోతుంది కదా. మన పాకం అన్నది పర్ఫెక్ట్గా రెడీ అయింది. ఇలాగుంటేనే పల్లి లడ్డు కానీ చిక్కీ కానీ ఇదే పాకం ఉంటుంది. మనకు తినేటప్పుడు నోట్లో ఇలా గమ్మిలాగా అంటుకోకుండా మంచిగా తినడానికి వస్తుంది. మన పాకం రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు దీంట్లో 1 స్పూన్ నెయ్యి వేసుకొని మంచిగా కలిపేసి పల్లీల్ని వేసుకోండి. ఈ నెయ్యి అన్నది టోటలీ ఆప్షనల్ అండి. వేసుకుంటే ఏంటంటే పల్లీల లడ్డూలు అన్నవి షైనింగ్గా కనిపిస్తాయి అంతే. ఇప్పుడు ఈ పల్లీలు అన్నీ ఈ బెల్లంకి కోటింగ్ అయ్యేటట్టుగా మంచి కలుపుకొని గ్యాస్ ఫ్లేమ్ని ఆఫ్ చేసేసి ఇవంతా వేడి మీద మంచిగా కలిపితేనే, కింద నుంచి మీద వరకు కలిపితేనే మంచిగా బెల్లం అన్నది ఈ పల్లీలకి పట్టుకొని కోటింగ్ మంచిగా అవుతుంది. మీరు మంచిగా కలుపుకోకపోతే బెల్లం అంతా సెపరేట్ అయిపోయి పల్లీలకి పట్టుకోకుండా అసలు తీపి ఉండవు ఈ పల్లీ లడ్డు అన్నవి. మంచి కలిపిన తర్వాత స్టార్టింగ్లో మీకు చెప్పాను కదా, చేతులు కాలకుండా జనరల్లీ మనము ఈ పల్లీ లడ్డూలు ఈ అలాంటివి చేసుకున్నప్పుడు చేతిలో చుట్టేటప్పుడు చేయి కాలుతుంది కదా. ఎవరైనా స్టార్టింగ్ అంటే బిగినర్స్ ఉంటారు, వాళ్ళు చేస్తున్నారు అనుకోండి, ఇలాంటి టిప్పు చూసి చేసుకోండి. అంటే ఇలాగ ఫాలో అయ్యి చేయండి. ఫస్ట్ ఇలాంటి గరిటెలు ఉంటాయి కదా, గరిటెని గుంట ఉంటాయి కదా గరిటెలు, అలాంటి తీసుకొని నెయ్యి అప్లై చేయండి. ఫస్ట్ చేసిన తర్వాత ఒక చిన్న బాల్ సైజ్ది తీసుకొని స్పూన్తో ఇలాగ తిప్పితే మీకు రౌండ్ షేప్లో వచ్చేస్తుంది. స్టార్టింగ్కి మీరు రౌండ్ చేసినా కూడా అది వేడి మీద ఫ్లాట్గా అయిపోతుంది. మనము తర్వాత ఎలా చేయాలి చూపిస్తాను చూడండి. ఇంకోసారి చూడండి, ఇలాగ చిన్న బాల్ సైజ్ది తీసుకొని మీరు స్పూన్ కూడా నెయ్యి అప్లై చేసేసి ఇలాగ షేప్ ఇవ్వండి. తర్వాత కొద్దిగా చల్లారిన తర్వాత చేత్తో ఇలాగ లడ్డూలాగా చుట్టేసుకుంటే ఈజీగా అయిపోతాయి. ఈ ట్రిక్ని ఫాలో అవ్వండి. ఈ పల్లి లడ్డూలు చుట్టుకునేటప్పుడు మధ్యలో మీ పాకం అన్నది గట్టిపడిపోతుంటుంది. ఈ పల్లీలది మీకు అసలు చుట్టడానికి రాదు, గట్టిపడిపోతే ఆ టైంలో మీరు దీన్ని గ్యాస్ మీద పెట్టి ఫ్లేమ్ ఆన్ చేసేసి కొద్దిగా వేడి చేశారనుకోండి, బెల్లం మెల్ట్ అయిపోయి మళ్ళీ చుట్టుకోవడానికి వస్తుంది. ఇప్పుడు నేను అన్నీ ఇలాగే చుట్టుకున్నానండి. ఈ గట్ట సాయంతోనే కొద్దిగా చల్లారిన తర్వాత చేతిలో మధ్యలో పెట్టేసి ఇలా గట్టిగా ఉత్తుకోండి. ఇప్పుడు చూడండి, కొద్దిగా చల్లారింది కదా. మీరు ఈ లడ్డూల్ని గట్టిగా ప్రెస్ చేస్తూ రౌండ్ షేప్ ఇచ్చారనుకోండి, మీకు స్వీట్ షాప్ స్టైల్లో ఈ పల్లి లడ్డు అన్నవి రెడీ అయిపోతాయి.
ఎవరికైనా ముందు నుంచి చేసే ఎక్స్పీరియన్స్ ఉంటే వాళ్ళు డైరెక్ట్లీ అలాగే చేసేస్తారు. ఒకవేళ మీతోని అవ్వకపోతే మీరు గరిట సాయంతో ఇలాగా చేతులు కాలకుండా ఈ పల్లి లడ్డూల్ని ఈజీగా చేసుకోవచ్చు. ఈసారి ఈ టిప్ ఫాలో అయ్యి చేయండి. మీకు ఎలా కుదిరే నా కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా నా ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.